హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెండకాయలతో వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడూ చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇలాగా చేయండి. మామూలు వడల కంటే కూడా ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 4 లవంగాలు, 8 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పును ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా నానబెట్టుకొని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఇలాగ జల్లెడలో వేసుకొని నీళ్ళు మొత్తం వంపేసుకోండి. మనకి పచ్చిశనగపప్పులో నీళ్ళు అసలు ఉండకూడదు. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా మిక్సీ దంచుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని పల్స్ అంటే మధ్యలో ఆపుకుంటూ ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని బెండకాయలు తొడిమలు కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలు అయితే అంత వీలుగా బెండకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని బెండకాయలను సన్నగా కట్ చేసుకోండి. ఇలాగా సన్నగా కట్ చేసుకున్న బెండకాయలను పచ్చిశనగపప్పు మిశ్రమం ఉంది కదా, దానిలోకి వేసుకోండి. దానిలోకి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం పడదు, చూసుకొని వేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఎక్కువ అంటే పిండుతూ బాగా ఒత్తుతూ బాగా కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలాగ వడలాగా చేసుకోవాలి. మీకు ఈజీగా కావాలి అనుకుంటే కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ లడ్డూలాగా చేసుకోండి. లడ్డూలాగా చేసుకున్న తర్వాత 2 చేతులు మధ్యలో వేసుకొని ఇలాగా లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే మీకు ఈజీగా వడలు షేప్ అనేవి వస్తాయి. ఇలాగా వడలు షేప్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇవి తొందరగా ఉడుకుతాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కాలిపోతాయి, లోపల అస్సలు ఉడకవు. అందుకని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తీసుకోవాలి. మీ దగ్గర ఎన్ని ఉంటే వడలు అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే కరకరలాడే క్రిస్పీ బెండకాయ వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు వడల కంటే కూడా ఈ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.